దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. అదే కీర్తనలు 50వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంది. ఒక కథ ఉంది. అందులో ప్రజలందరూ ఎంతో భయభ్రాంతులుగా నిలిచారు. మగవాళ్లందరూ, వారి భార్యలు, వారి పిల్లలు దేవుని ముందర నిలిచి తమ్మును కాపాడమని ఎంతగానో విలపించారు. ఈ సంభవము బైబిల్లో 2 దినవృత్తాంతాల్లో ఉంది. ఒక గొప్ప సైన్యము వారిని ఎదుర్కొనడానికి వచ్చింది. జయించే ఆస్కారము ఏమాత్రము వారికి లేదు. వారి నడిపింపుకై దేవుని ప్రాధేయపడ్డారు. మేము శక్తిహీనులముగా ఉన్నాం, ఇంత గొప్ప సైన్యము మా మీద దాడికి వస్తుంది, మాకేం చేయాలో తెలియడం లేదు, మా కన్నులు నీవైపే ఉన్నాయని వారు దేవుణ్ణి ప్రార్థించారు. ఇప్పుడు ప్రశ్న ఇదే, మీరు సమస్యలో ఉన్నప్పుడు ఏం చేయగలము అనేది తెలియనప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరో మీ మీద దాడి చేస్తున్నప్పుడు వారిని ఎదుర్కోలేని పరిస్థితికి నెట్టబడ్డారా? ఒకటి తెలుసా, భయాందోళనే ఆ పరిస్థితిలో సహజ ప్రతిస్పందన. అప్పుడు వారికి దేవుడు తెలియజేసినది, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చునదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆ ప్రజలు దేవుణ్ణి ఆరాధించారు. మరియు రాజు ఆ సైన్యమునకు ముందరగా వీరిని పాటలు పాడుటకు నడిపించగా వారందరూ పంక్తులు తీరి నడుస్తుండగా పరిశుద్ధుడైన మహోన్నత దేవుని స్తుతించి కొనియాడారు. వారలా పాడుతూ స్తుతిస్తూ ముందుకు వెళుతున్న వేళలో దేవుడు వారిపై దాడి చేయడానికి వచ్చిన శత్రువులను ఓడిపోజేశాను. చూడండి, అసాధారణమైన ధైర్యము దేవుని మీద కన్నులు సారించినప్పుడొచ్చింది. అలాగే అపారమైన ఆ ప్రేమను నోటి ద్వారా స్తుతించడం వల్ల వచ్చింది. మీరు నేను ఇదే సమస్యను అనుభవించగలము. మీ కన్నులు ఆయన వైపు సారించుటకు, ఆయన స్తుతించడానికి ఈరోజు ఎంపిక చేయండి. ఎందుకంటే ప్రార్థనలో ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మీ కన్నులు ఆయన వైపు సారించినప్పుడు ఆయన మీకు విడుదలనిస్తాడు. అదే మీ సమస్యల కాలములు మీకు అవసరమైంది. మే గాడ్ బ్లెస్ యూ.